అని పౌలు ఎఫెసీ సంఘంతో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘము గురించి సంఘానికి ఏం కావలసి ఉంది అన్నాడంటే, సమయమును మీరు జాగ్రత్తగా గ్రహించవలసి ఉంది. పోయిన సమయం, గడిచిపోయినటువంటి సమయము మరలా తిరిగి రావటం అనేది జరిగే కార్యం అది కాదు. గడిచిపోయిన గంటలు, గడిచినటువంటి కాలాలు తిరిగి వెనకకు రావు. కాబట్టి సమయము చాలా విలువైనది. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ పదాల కొరకు మాట్లాడబడతా వచ్చాయి. ఇర్మియా ప్రవక్త ఏం రాస్తాడు? ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డియు కొంగయు తమ రావలసిన కాలమును ఎరుగును అంటాడు ఆయన. ఆకాశములోకి ఎగిరేటువంటి శంకుబుడ్డియు, కొంగయు, మంగళ కత్తియు, ఓదుకోరియు, ఆ పిట్టలు, ఆ పక్షులు ఏ ఏ కాలాలలో తమ పని చేయాలో, ఏ కాలంలో అది అరవాలో, మాట్లాడాలో కాలానుగుణంగా పక్షులు పని చేస్తాయని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు మనిషికి ఏం కావాలి? సమయం యొక్క విలువ తెలిసి ఉండాలి. ఆకాశంలోకి ఎగిరే పక్షులు సైతం కూడా సమయాన్ని పాటిస్తాయి, సమయాన్ని గుర్తించుకుంటాయి, టయాన్ని గుర్తుపెట్టుకుంటాయి. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం చాలా తక్కువ. ఈ కొంచెం కాలంలో, ఈ కొంచెం ఆయుష్కాలంలో మానవుడు చేయవలసిన దానిని, తమ జీవిత దినముల్లో దేన్నైతే చేరుకోవాలని మానవుడు తపనతో ముందుకు వెళ్తూ ఉన్నాడో, ఆ ఆశయాలు మనిషి జీవితంలో చచ్చిపోకూడదు. మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో మనం ఏది చేయగలమో, ఎంత చేయగలమో, ఏమి చేయటానికి మన బ్రతుకుల్లో ఒక తీర్మానం ఉందో ఖచ్చితంగా దాన్ని చేరుకోగలగాలి. మీరు బైబిల్లో పౌలు గారు జీవితం చూస్తే, పౌలు గారు కూడా అదే అంటాడు. ఆయన ఏం మాట్లాడుకొస్తున్నాడు తెలుసా? నా ముందు ఒక బహుమానం ఉంది, ఆ ఉన్నత బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఆయన కళ్ళ ముందు ఏం కనపడతా ఉంది? ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు ఈయనలో ఏముంది? గురి ఉంది, లక్ష్యం ఉంది. మానవ జీవితంలో వ్యర్థమైన పరుగు పరిగెత్తకూడదు. వ్యర్థమైన దాని కొరకు మన సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకోకూడదు. నేను పదే పదే ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ వస్తాను. కాలము చాలా విలువైనది. మనకివ్వబడిన కాలములో మానవుడు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆత్మీయ గుణపాఠాలు ఉన్నాయి. మానవుడు నేర్చుకోవలసినవి తన బ్రతుకు తెరువు నిమిత్తం లోకంలో ఎన్నో భాషలు నేర్చుకునే సమయం మనకుంది. మనకివ్వబడిన సమయంలో, తక్కువ టైంలో మనం ఏదైతే చేరుకోవడానికి పరిగెత్తుతున్నామో అది ఎక్కడ విశ్వాసంలో పడిపోకుండా దాన్ని చూసి పొందుకోవటం కోసమే మనిషి ఎప్పుడు గురుతో పని చేయాలి అని పౌలు గారు చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? దినములు చెడ్డవి, కాలము చెడ్డ కాలం. ఉదయ కాలము లేచింది మొదలుకొని మనము ఒక సోషల్ మీడియాలోనికి వెళ్తే, ఒక ఫేస్బుక్, యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ప్రశాంతత అనేటువంటి పరిస్థితులు కనిపించవు. ప్రతిరోజు ఏదో మూల యుద్ధ కల్లోలం. ఎందరో ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, మరణాలకి దారి తీయటం, అకాల మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమి జరుగుతూ ఉందో మనిషికి అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాం మనం. అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడు? దినములు చెడ్డవ కనుక మనిషి మాత్రం చేయవలసిందేటి? మీరు సమయమును పోనీయక దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోగలగాలి. ఆ కాలాన్ని మనం వాడుకోగలగాలి. సమయాన్ని వృధాగా మనం పాడు చేయకూడదు. మానసికంగా ఒక్కొక్కసారి మనం కాస్త ఉల్లాసం కోసం మన ఏదో స్నేహితులతోనో లేకపోతే కుటుంబంతోనో గడిపే కొంతకాలం, అది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది. అలాగే స్నేహితులు ఉండకూడదని లేదు, లేకపోతే కుటుంబాలు, బంధువులు వదిలేయాలని కాదు. మనకు కాస్త మానసికమైనటువంటి ఉల్లాసం కోసం కొంచెం టైం మన స్నేహితులతోనైనా, మన కుటుంబాలతోనైనా సంతోషానికి, సరదాకి మనం గడిపినా మిగతా కాలమంతా కూడా సరదాలోనే గడపకూడదు. ఒక్కో మనిషి చెప్తా ఉంటాడు, జీవితకాలంలో ఇంకెప్పుడు సంతోషంగా ఉంటామండి. సంతోషం కోసం మనం సరదాగా మనం తిరగటమే, తినడము, తాగటము, తిరగటము, అదే ఒకని జీవితంలో సంతోషం అనుకుంటాడు. మరి ఎప్పుడు నీ జీవితంలో గురి చేరుకుంటావు, లక్ష్యాన్ని చేరుకుంటావు? అసలు గమ్యము చేరేది ఎప్పుడు? ఏ ఉద్దేశంతో నీ యాత్ర ఆరంభమయ్యిందో ఆ యాత్ర మధ్యలో ఆగిపోకూడదు.
ఒకవేళ చదువుకున్నవాడైనా, వ్యాపారస్తుడైనా, లేకపోతే కుటుంబంలో గృహిణులైనా, ఒక స్త్రీ అయినా, కుటుంబం పట్ల, లేకపోతే తను చేస్తున్న చదువు పట్ల, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల మనకొక గురి, ఒక లక్ష్యం ఉండాలి మనకి. ఆ లక్ష్యంతో మానవుడు ఎప్పుడు కూడా పరిగెత్తాలి. పౌలు గారు చెప్పిన పదాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివర్లు అన్నాడైనా పౌలు గారు, మీరు ఇన్ని మాటలు చెప్పారు కదా, గురి ఎద్దకే పరిగెత్తుతా ఉన్నాను, ఉన్నత బహుమానం పొందుకోవాలని పరిగెత్తుతా ఉన్నాను అన్నారు కదా. మరి జరిగిందని అంటే పౌలు గారు చెప్పాడు, ఆయన ఫిలిప్పీ పత్రికలు అంటాడు ఆయన, అవును నేను చేరుకున్న నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు ఆయన. నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని. ఎంత మంచి మాట! అంటే దాని అర్థం ఏమిటి? పౌలు గారు ఏదైతే చెయ్యాలనుకున్నాడో అది చేశాడు. పౌలు గారు ఏదైతే అతడు గురి చేరుకోవాలనుకున్నాడో, లక్ష్యం చేరుకోవాలనుకున్నాడో, లక్ష్యానికి చేరిపోయాడు ఆయన. అందుకే నా పరుగు తుదముట్టించదంటే అర్థం ఏమిటి? తమ జీవిత దినముల్లో ఏమైతే దేవుని కొరకు చెయ్యాలనుకున్నాడో అవన్నీ చేశాడు. ఎన్ని ఆత్మలు రక్షించాలనుకున్నాడో, ఎంత సంఘస్థాపన చేయాలనుకున్నాడో, లేదా తన దేవుని కొరకు ఏమి చేయాలనుకుంటున్నాడో, లేక తాను ఏమైతే చేయటానికి తన జీవితంలో నిశ్చయించుకున్నాడో అవన్నీ కూడా కంప్లీట్ చేశాడు అతడు. తన జీవితంలో ఎక్కడా కూడా అసంపూర్తి లేదు, అతడు సంతృప్తి చెందాడు. అందుకే చెప్తాడు, ఆయన చెప్పిన మాట, నేను నా పరుగును తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నా. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. టైం చాలా విలువైనది, కాలము చాలా విలువైనది. విలువైనటువంటి సమయమును, విలువైన కాలాన్ని మనిషి వృధా చేయకూడదు. పక్షులు సైతం కూడా కాలాన్ని వాడుకుంటున్నాయని నేను ఆరంభంలోనే చెప్పాను. ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డి, కొంగయు, మంగళకత్తి, ఓదుకోరు తమ రావలసిన కాలము నెరుగునంటాడు. అతడు ప్రవక్తలందరూ బాధపడ్డది కూడా అదే. మనిషి ఏమి చెయ్యాలనుకుంటున్నాడో అది చేయలేకపోతా ఉన్నాడు. మానవుడు తన లక్ష్యాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడనే ప్రవక్తలు సైతం కూడా బాధపడ్డారు. ఇర్మియా ప్రవక్త బాధపడేది కూడా అదే. అతడు అంటాడు, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మర్చునా అని మాట్లాడుతుంటాడు. తర్వాత ఏం చెప్పు, నా ప్రజలు నన్ను మర్చిపోయారు. పెండ్లి కుమార్తె ఆభరణములను మరుస్తుందా? పెండ్లి కుమార్తె తన వడ్డానం మర్చిపోద్దా? పెండ్లి కుమార్తె పెళ్లి కొరకు ఏమేమి చేయాలనుకుంటుంది అన్నీ చేస్తుంది. తను ఆ వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఎంతగా రెడీ అవ్వాలనుకుంటుందో ప్రిపేర్డ్గా ముందు అంతా కూడా సిద్ధపాటు చేసుకుంటుంది. కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు నన్ను యోచించరు అన్నాడు. అంతెందుకు, పశువులకు కూడా కాలం తెలుసు అంట. ఎద్దు తమ కావుంది నెరుగును, గాడిదకు సొంత దొడ్డు తెలుసు. నా ప్రజలకు తెలివి లేదు, నన్ను వారు ఎప్పటికీ తెలుసుకోలేరు అన్నాడు ఆయన. మనిషికి తెలియటం లేదు. ఆది కాండములో దేవదేవుడు మనుషులను చేసినప్పుడు 6వ అధ్యాయంలో కూడా బాధపడ్డాడు. భూమి మీద నేను మనుషులను చేసినందుకు నా హృదయంలో నేను సంతాపం నొందుతా ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు ప్రభు అంటే, నా ప్రజలు నన్ను గాయపరిచారు, నా ప్రజలు నన్ను విడిచారు, నా ప్రజలు పాపమునకు వారు ఆకర్షితులైపోయారు. దేవుని కుమారులు, నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారితో పాపము చేస్తూ ఉన్నారు. భూమి అంతా కూడా బలత్కారముతో నిండిపోయింది అన్నాడు. నేను ఏ ఉద్దేశంతో నన్ను మనుషుల్ని చేశానో మనిషి ఆ ఉద్దేశాన్ని మర్చిపోయాడు. దినములు చెడ్డవి, కాలము చెడ్డది. మనకివ్వబడిన కాలము కొద్దిగా ఉంది. ఈ కొద్ది కాలములో సమయాన్ని వృధా చేయకూడదు. మానవుడు గుర్తించాలి, మనిషి చేతిలో ప్రపంచం ఉంది. మనిషి చేతిలో ఒక చక్కటి ఫోన్లు ఉన్నాయి. అది కొన్ని విషయాల్లో వాడుకోవటానికి, చాలా విషయాల్లో మనము అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. కానీ మనం వాడేది అభివృద్ధి కొరకు కాదు, నాశనం కొరకు వాడుకుంటా ఉన్నారు మనుషులు. మనం నేర్చుకోవడానికి ఒకప్పుడు సరైన టీచర్లు ఉండేవారు కాదు, ఎక్కడెక్కడో ఉండేవారు. అంత దూర ప్రాంతాలు వెళ్ళి ప్రజలు ఏమి నేర్చుకోవాలన్న ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ధనం ఖర్చు పెట్టలేరు, ప్రయాణం చేయలేరు. ఆ టీచర్ ఎక్కడుంటాడో తెలియదు. కానీ ఇప్పుడు అంత అందుబాటులో ఉంది. కానీ రకరకాల భాషలు నేర్చుకోగలం, రకరకాల విజ్ఞానము నేర్చుకోగలం. కానీ సౌకర్యం ఉంది. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాడు, సమయాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నాడు. కేవలం తను సంపాదించిన సంపాదన తను ఎంజాయ్ చేయటానికే వాడుతూ ఉన్నాడు. కానీ ఆ సంపాదన వల్ల తను ఏమి చేయగలడో సమాజానికి, కుటుంబానికి, తనకు దేనికి పనిచేస్తుందో మనిషి గుర్తించలేకపోతా ఉన్నాడు. దేవుడు తగిన సమయం అందు దేవుడు మనకు ఒక టైంలో మనకి ఇవ్వవలసినవి ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని మనము సమకూర్చుకోగలగాలి. బైబిల్ వాక్యంలో రాయబడుతుంది, కాలాన్ని వృధా చేయవు,
చీమలు కూడా చూడండి, సామెతలు ఏం చేస్తావి, చీమలన్నీ కూడా ఏం చేస్తుంటాయి, వేసవకాల సమయంలోనే ఆహారం సిద్ధపాటు చేసుకుంటాయి. వచ్చేది వర్షాకాలం, మరలా వర్షాకాలానికి వెళ్ళిపోతే అప్పుడు మనం బయట తిరగడానికి ఉండదు, వరద వస్తుంది, నీరు వస్తుంది, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతామేమో బయట తిరిగితే. కాబట్టి ఆహారం ముందుగానే ఒక పుట్టలోనికి తీసుకెళ్ళి అందులో మనం జాగ్రత్తగా మనం దాచుకోగలుగుతాం. అవి ఎంత జ్ఞానం కలిగినవో. అసలు ఈ పుట్టను చీమలు కడతాయా, చెద పురుగులు తయారు చేస్తాయా, పాములు తయారు చేస్తాయా? మనం పేరు దేనికి పెడతాం లాస్ట్కి? ఇది పాము పుట్ట అంటాం. ఏ పుట్ట? మరి తయారు చేసిన వాళ్ళు ఎవరో? చీమలు కట్టుకుంటాయి, చెద పురుగులు కట్టుకుంటాయి. దానికి మనం ఏం పేరు పెడతాం? మరలా దానికి పాము పుట్ట అని అంటాం. అంటే ఇది కట్టుకున్న దాంట్లో అది వచ్చి దూరుతుంది. సమయాన్ని వృధా చేయకుండా ఇవేం చేస్తాయో, అవి ఆహారమును ముందుగానవి సిద్ధపాటు చేసుకుంటాయి, కాలమును సద్వినియోగం చేసుకుంటాయి, సమయాన్ని వాడుకుంటాయి. ఒక్కొక్కసారి ఈ చిన్న జీవులు చూస్తే మనిషి నేర్చుకోవలసిన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆకాశ పక్షులు, పశువులు, అంతేకాదు చిన్న చీమలు, అవి సమయాన్ని, కాలాన్ని చూద్దాం లేదు, ఇంకా వర్షాకాలం ఇప్పుడు ఎప్పుడే ఉంది, ఇంకొక 5-6 నెలలు అవుతుంది, రాదు, ఇంతలో చూద్దాంలే అని అనుకోవవి. అది ఆహారము దొరికినప్పుడు ముందుగానే ఏం చేస్తుందంటే అది సిద్ధపాటు చేసుకుని స్టోర్ చేసుకుంటుందట. మానవుడు కాలాన్ని గుర్తించడం లేదు, మానవుడు సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నాడు. దేవుని బాధ కూడా అదే. దినములు చెడ్డము కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. జ్ఞానము లేని వారి వలిలాగా మీరు బ్రతకూడదు అంటాడు. జ్ఞానము లేని వ్యక్తిలాగా మనం ఉండకూడదని దేవుని ఆశ. దేవుని ఆశ ఏమిటి? మనం జ్ఞానము గలవారిగా ఉండాలి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో మీరు గ్రహించండి అన్నాడు. ఎందు నిమిత్తము? జ్ఞానం లేని మనుషుల్లాగా కాకుండా, బుద్ధిహీనుల వలె కాకుండా, సమయాన్ని గాలికి విడిచిపెట్టి వారి వలె కాకుండా, సమయాన్ని మనం ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోగలగాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఇదే గ్రంథంలోంచి కాస్త ముందుకు వెళ్తే మరలా ఇంకా చాలా విషయాలు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలోకి రండి ఒకసారి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలోకి వద్దాం ఒకసారి. త్వరగా బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తమ కాలము నెరుగును, తెల్లగోవ, మంగళ కత్తిపిట్ట, ఓదుకోరు, కాలము నెరుగును. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరొక మాట మనం చూస్తాం. 22వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం చివరి పుస్తకం 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒబేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు మీ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. 22వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపాటు చేసిన జీతము నా దగ్గర ఉన్నది. మరొకసారి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున అనే పదం, వాని క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపాటు చేసిన జీతము నా దగ్గర ఉంది. మనుషులు మాట్లాడుకునేది ఏమిటంటే, మనం ఏం చేసినా పర్వాలేదు, ఎంత ఎంజాయ్ చేసినా పర్వాలేదు, కానీ వాక్యం ఏమి సెలవిస్తుంది? చేస్తే చేసుకో. ప్రసంగి భక్తుడు చెప్పింది కూడా అదే. నీ యవనమును బట్టి నీవు సంతోషించు, నీవు ఎలాగుండాలనుకుంటున్నావో అలాగుండు, కానీ ఒక విషయం మర్చిపోకూడదు, తీర్పు దినమని నీవు దేవుని దగ్గర నిలబడవలసిన రోజు ఒకటి ఉందని, దేవునికి లెక్క చెప్పవలసిన గడియ ఒకటి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యంలో రాయబడుతున్న మాట అదే చెప్పాడు. ఇదిగో నేను వచ్చే టైం దగ్గర పడింది, కానీ టయాన్ని మాత్రం నువ్వు గమనించడం లేదు. నేను వచ్చే సమయం దగ్గరే పడింది, కానీ కాలాన్ని వృధా చేసుకుంటా ఉన్నాం. సరదా ఎంజాయ్ అంట మనిషి తిరుగుతూ ఉన్నాడు. నాకు ఇప్పటికీ నేను ఆలోచన చేస్తాను, సంతోషం అంటే ఏంటి? లోకంలో ఆనందమా? సంతోషం అంటే ఏంటి? ఆ మాత్రం బాటిల్ తెచ్చుకుని ఊపిరాడకుండా తాగి చచ్చిపోవటమా? ఆ మాత్రం బాటిల్ తెచ్చుకుని పండగ పేరు చెప్తే కొత్త బట్టలు వేసుకుని రోడ్డార దొల్లటమా?
పంది దొలుతుంది, కుక్క దొలుతుంది, మనం దొలుతుంది, పెద్ద తేడేముంది? అది సంతోషం. ఏమన్నంటే పండగ కదా ఈ 2 రోజులు వాళ్ళు ఏమి అనకు అంటారు మనవాళ్ళు. మళ్ళీ వెనకాల కొంతమంది దానికి సపోర్ట్, మళ్ళీ దానికి మళ్ళీ చాలా సంతోషం అంటే అర్థం ఏమిటి? అగౌరవాన్ని కలగచేసే పానీయాల వల్ల మనిషికి సంతోషం కలుగుతూ ఉందా? మనిషికి అది ఏం తీసుకొస్తా ఉంది? ఆ మత్తు పానీయాలు మనిషికి గౌరవాన్ని పాడు చేస్తాయి. లోతు కూడా తన అగౌరవం పాలవటానికి కారణం ఏమిటి? శాపగ్రస్తులు అవటానికి లోతు యొక్క వంశము శాపగ్రస్తులైపోవడానికి గల కారణం మత్తు పానీయం. నోవహు ఆ సంవత్సరం విస్తారముగా పంట పండిన తర్వాత తాగి వస్త్రహీనుడై తన గుడారములో పడి ఉన్నాడు అన్నాడు. తన కొడుకులు చూసి నవ్వుకున్నారట. హేళనగా నవ్వుకోవటానికి మారిపోయింది అక్కడ పరిస్థితి. నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడును మొదట బైబిల్లో దేవుని వాక్యంలో రాయబడ్డది. కానీ ఆ నీతి లాస్ట్ వరకు ఉండాలి. లాస్ట్లో ఏం జరిగింది? తన తాగి తన ఇంటిలో వాళ్ళకి, తన పిల్లల ముందు, తన కుటుంబం ముందు మర్యాదను, గౌరవాన్ని పాడు చేసుకున్నాడు. దేనివల్ల? సరదా అని మనిషి సరదాల్లో మునిగిపోతుండటం వల్ల అన్యాయముగా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు చాలామంది. ఎందుకు? వ్యసనాలు, సరదాలు. అడెవడో సాదాగా రోడ్డంట చక్కటి వస్త్రాలు ధరించుకుని అందముగా తయారవి పోనీ ఏదైనా చూడాలనుకుంటున్నాడా? సరదాగా తన స్నేహితుడు తీసుకునో లేకపోతే తన కుటుంబంతోనో బండి మీద ప్రయాణం చేసి చూసి సంతోషంగా వస్తే మంచిదే. కానీ అలా కాదు, ఆడు ఒక్కడే వెళ్ళాలి. ఆ బండి చూస్తేనేమో ఎదర చక్రమైన పైకి లేగాలి, వెనకాల చక్రమైన పైకి లేగాలి. పండగ సీజన్ అంటే అర్థం ఏమిటంటే చక్రాలు పైకెత్తి బండ్లు నడపడం, బతికుదే బతకడం, చనిపోతే చనిపోవడం. ఆ ఇరిగిపోయిన కాళ్ళు ఆ మాత్రం రాడ్డు తగలెడతాడు. ఇంక జీవితకాలం రాడ్డు వేసుకుని ప్రయాణం చేయటమే. అది మనిషికి సరదా. సరదా అంటే అర్థం ఏమిటి? కుటుంబం అంతా కలిసి వెళ్ళి ఒక సినిమా హాల్లో కూర్చుని తల్లి, పిల్ల, భార్య, కొడుకు, కూతురు కూర్చుని పనికి మాలినటువంటి చిత్రాలు అందులో ఒకేసారి కలిసి చూడడం, అది సరదా. అందులో తల్లితో పాటు తల్లి పక్కన కూర్చున్నప్పుడు ఆ దృశ్యాలను చూడడానికే సిగ్గుపడే దృశ్యం. నీ పిల్లలు నీ ముందుంటే వాళ్ళ ముందు ఆ దృశ్యం చూడడానికి సిగ్గుపడవలసిన దృశ్యం. ఆ దృశ్యాలు చూడడానికి కుటుంబాలతో పాటుగా మళ్ళీ పనికిమాలి స్థలాలు, సినిమా హాళ్ళు ఎంచుకోవడం, అదో సరదా. మానవ జీవితంలో సరదా అంటే ఇవేనా సరదాలు? ఇంకేమీ మానవ జీవితంలో సరదాలు ఉండవా? దేవుని వాక్యం సెలవిస్తున్న దావీదు మహారాజు వెండి, బంగారము, అతనికి రథములు, గుర్రములు, రౌతులు బోళ్ళున్నాయి, ఏది తక్కువ కాదు. కానీ సంతోషం ఎక్కడ కనిపించిందో తెలుసా? యేసులో ఉన్న ఆనందం లోకంలో దొరకలేదు ఆయనకి. అందుకనే మందసం ముందు నిలబడి దావీదు దేవుణ్ణి ఆరాధన చేసి నాట్యమాడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. యేసులో ఉన్న ఆనందం లోకములో ఎక్కడా కూడా దొరకదని. అందుకే ఒక భక్తుడు రాస్తా అంటాడు, రక్షణ ఆనందము లక్షలు ఇవ్వలేవు, రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే, రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే. హల్లెలూయా. రారాజు యేసులో ప్రతిరోజు రక్షణ ఆనందము లక్షలలో ఉండదు. లక్షలలో లేని ఆనందము రక్షణలో ఉంటుంది. అది కొంతమందికే తెలుస్తుంది, అందరికి అర్థం కాదు. అది రక్షణ ఆనందము లక్షల్లో ఉండవు. దాని వెనకాల పరిగెత్తు కొంతమంది ఉరులోనూ చిక్కులో పడిపోతా ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. సమయం చాలా విలువైనది, కాలము చాలా విలువైనది. దేవుని రాకడ సమీపముగా ఉంది. ప్రభు రాబోతా ఉన్నాడు. మన క్రియలను సరి చేసుకోకపోతే దేవుని దగ్గర ఒక రోజున లెక్క చెప్పాలి. వాని క్రియలను బట్టి ప్రతి వారికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. క్రైస్తవుడు మనిషి ప్రయాసపడవలసింది మనుషులు ఇచ్చేటువంటి దండల కొరకో, మనుషులు కొట్టే చప్పట్ల కొరకో, మనుషులు పొగడ్తల కొరకో కాదు. దేవుడు ఇవ్వబోతున్న బహుమానము కొరకు మనిషి ప్రయాసపడాలి. ఆయన ఇవ్వబోతున్న జీతము కొరకు మనిషి కష్టపడాలి. వాని క్రియలను బట్టి, నీ క్రియను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నేను నీకు జీతం ఇవ్వబోతా ఉన్నా. ఆ జీతము కొరకు మనిషి ఏం చేయాలి? మానవుడు ప్రయాసపడవలసి ఉన్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని బైబిల్ గ్రంథాలను వారు తెరిచి చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనము. త్వరగా
దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని ప్రతిదినమును పరదేశులమై ఉన్నాము. స్థిరముగా ఉన్నవాడు ఎవడును లేడు. చాలు. ఈ 29వ అధ్యాయం 15వ వచనములో రాయబడినటువంటి సమాచారం ఏమిటంటే, మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నేడంత అస్థిరం, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడనూ లేడు. మా దేవా యెహోవా, నీవు పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తువ 16వ వచనం కిందలేలా, మేము సమకూర్చిన ఈ సముదాయమును నీ వలన కలిగినది, అదంతయు నీదై ఉన్నది. చాలు. మీరు 15వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మా పితరుల వలె మేము నీ సన్నిధిని ఏమై ఉన్నామంట, అతిథులమును పరదేశులమై ఉన్న భూమి మీద మా నివాస కాలము అస్థిరము అన్నాడు. భూమి మీద మా నివాస కాలము నీడ అంతయు అస్థిరము. మానవుని యొక్క జీవిత కాలం అంతా భూమి మీద ఎలాగుందటండి, నీడలాగుందట. నీడవలే ఉన్నది. మనం నిలబడినప్పుడు ఈ పక్క ఎండొస్తే మన నీడ కింద పడుతుంది. ఆ సూర్యుడు ఎలా తిరుగుతున్నప్పుడు ఇక్కడున్న నీడ మరల ఈ పక్క తిరిగి వస్తుంది. సూర్యుడు తిరుగుతున్న కొలది కూడా నీడ తిరిగిపోద్ది. శాశ్వతంగా ఒక చోటది ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, భూమి మీద మా కాలము అంతయు కూడా ఎలాగుందట, నీడలాగా ఉంది. కాబట్టి సమయము చాలా విలువైనది, సమయము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం రెండో మాట, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగెను, నీవు సమస్తము ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములో హెచ్చించువాడమును బలమిచ్చువాడమును నీవే. చాలు. రెండవ మాట. మొదటి మాట, ప్రభు మనకిచ్చిన సమయము చాలా విలువైనది, సమయమును పోనివ్వకూడదు. రెండవది, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగిన. చాలు. రెండవ మాట ఏమిటంటే, ఒక మనిషి జీవితంలో ఏదైనా కలగాలంటే ఎవరి వల్ల కలగాలి? ఐశ్వర్యమును, రెండవది గొప్పతనమును నీ వలన కలిగి. నీవు సమస్తమును ఏలుబాటు చేసేవాడవు, బలమిచ్చువాడవును, పరాక్రమమును నీ దానములు. తర్వాత హెచ్చించువాడవను, అందరికీ బలమిచ్చువాడవను నీవే. ఆ 29వ వచనం 12వ మాట చదివితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ మాట మీకు. ఐశ్వర్యము నీ వలన కలిగాను. ఎవరి వలన కలగాలి? సామెతల భక్తుడు కూడా అదే మాట్లాడాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో అది అంటాడు. ఏమని రాస్తా ఉన్నాడు అక్కడ? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరులు కష్టం వలనది ఎక్కువేం కాదు. మనకు ఎంత కష్టపడిపోదాం అనుకున్నా అది ఏమి ఎక్కువ చేయలేం. కానీ ఎవరి వల్ల కలగదు ఆ గొప్పతనం? దేవుని వల్ల కలగాలి. కాబట్టి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగుతుంది. నీవు సమస్తమును ఏలుబాటు చేస్తావు. బలము నీ దానములు, సమస్తమును హెచ్చించేవాడమును, ఘనపరిచేవాడమును అన్నీ నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి సమయము విలువైనది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే, ఉపయోగించుకుంటే ఐశ్వర్యము, గొప్పతనము, బలము దేవుని దానములుగా దేవుడు మనకు వాటిని బహుకరిస్తాడు. దాన్ని మనం ఎన్నడూ కూడా కోల్పోకూడదు. విలువైన సమయాన్ని, విలువైన టయాన్ని, దేవుని దగ్గర గడపవలసిన సమయాన్ని లోకంలో మనం గడపడానికి మనం ఇష్టపడతా ఉంటామని చాలాసార్లు. చూడండి, దేనికి మనిషి ప్రాధాన్యత ఇస్తాడు? యేసయ్యను అడిగితే ఏది నీ దృష్టిలో గొప్పదంటే నా సన్నిధి గొప్పదంటాడు ఆయన. మనుషులు అడిగితే ఏది గొప్పదంటే అత్తోరిల్లే గొప్పదంటాడు. ఆడికి తెలియక అంటాడు, ఉండడయా వెళ్ళిపోతా, ఈ పూటకే కదా, ఈ వారం పోతే నష్టమే ఉంది, కోడిని కోసి తర్వాత పంపుతానంటాడు అత్తగారు మాయంగారు. ఈ ఖాళీ కుర్చీలన్నీ నాలుగే ఈరోజు. ఎవరి అత్తోరిట్లు కాడ అతిథులుగా ఉన్నవారి ఖాళీ కుర్చీలు. వాళ్ళకి ఇంకా అవ్వలేదు, వాళ్ళకి సెలవులు అవ్వలేదు, పండగలు అవ్వలేదు.
ఈ రోజుతోనే ఎక్కడో వాళ్ళు అక్కడే గప్ షీప్ అంటారనమాట. రేపటి నుంచి అంతా కూడా పరిగే మళ్ళీ అంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వాళ్ళకి. ఒక మనిషి గొప్పోడు అవ్వాలంటే ఎవరి వల్ల కలగాలి? దేవుని వల్లే కలగాలి. దేవుడే ఒక మనిషిని ఏం చేయాలి? ప్రభువే ఒక మనిషిని గొప్పోడిని చేయాలి. కుస్తీ పట్టేసి నా అంతు చూడు, నా సంగతి చూడు, నేనేం చేస్తాను చూడు, నా సంగతి తెలుసా, కొంత రోజుల తర్వాత మరి నేను మామూలుగా ఉండదు నా కథ అన్నది ఎవరో? నయోమక్క. అందరు వెళ్ళిపోతున్నా, అమ్మా నయోం ఏ వెళ్ళిపోతున్నావు అంటే, ఇప్పుడు కాదు మళ్ళా తిరిగి వస్తాను, మళ్ళీ కోయిటి నుంచి వచ్చాక, అప్పుడు మోయాబు నుంచి వచ్చాక చెప్తాను మీ సంగతి అందే. ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ అందరు ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు ఉండొచ్చు కదా. నేను ఉన్నా, వీళ్ళందరూ మంచి వాళ్ళు కాదు అని అందే. తట్టబుట్ట సంకరేసుకుని పెద్దోడు చిన్నోడు తీండ్ర నడరు అందంతే. వాళ్ళ ఆయన గారు కూడా అనలేదు, ఆనలేదు అంటే బయలుదేరి వెళ్ళిపోయారు వీళ్ళంతా. కొద్ది రోజులు చాలా కాలం గడిచిపోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లి వయసులు వచ్చాయి, ఊరు మర్చిపోయింది, సంఘం మర్చిపోయింది, సహవాసం మర్చిపోయింది. ఎక్కడో మోయాబీలతో సహవాసం అంటగట్టుకుంది. కొద్ది రోజులకి భర్త చచ్చిపోయాడు. తర్వాత కొద్ది దినాలకి మళ్ళీ కొడుకులిద్దరికి పెళ్లి చేసింది. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు, పిల్లలు లేరు, ఏమీ లేదు, మూడు బారు బతుకు అయిపోయింది. తిరిగి తర్వాత అప్పుడు అనుకుందట, ఎందుకు వచ్చిన బతికిది, మళ్ళా మా సంఘానికి వెళ్ళిపోతాను అనుకున్నదంట. బెత్లెహేం అంటే రొట్టెలా? ఏ ఊరు వదిలేసింది? రొట్టెలు ఇల్లు వదిలేసింది. రొట్టెలు వాళ్ళు వదిలేసి ఏ ఇంటికి వెళ్ళిపోతాం ఒక్కోసారి మనం? మోయాబు మనకు గుర్తొస్తుంది. అక్కడ ఏదో ఉందని, ఇక్కడ లేనిది అక్కడ ఉన్నదని జనాలు గుర్తుపెట్టుకుని ఏదో ఆలోచన చేసుకుని మళ్ళీ వస్తాను, అప్పుడు చెప్తాను సంగత. మరి నా సంగతి ఏమనుకుంటున్నావు? నాకున్న బంగారం గింగారం, నాకున్న డబ్బు ఎవడికొండదో అది అంటాం ఒక్కొక్కసారి మనం. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలగాలి? దేవుని వల్ల కలగాలి అంతే. మన సంఘ స్థాపన ఏదో, ఎక్కడ మనం పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏ బడి నుంచి చెక్కబడ్డామో అది మనం ఏ నాటికి ఎప్పటికీ మర్చిపోకూడదు మనం. కాబట్టి మనద కాని పుట్టలోనికి మనం చేరకూడదు మనం. ఇది కట్టుకుంటే అది దూరతుంది వచ్చి. ఏది కట్టుకుంటే? చీమలో చెద కలిసి ఏదో పుట్ట కట్టుకుంటే అందులోకి వచ్చి పాము దూరిది నాదంటది అది. ఇందులో ఉన్న పురుగులన్నిటిని, చెద పురుగుల్ని, చీమల్ని చంపుకు తినే కట్టింది ఎవరు? చీమలు కడతాయి, చెద పురుగులు కడతాయి. ఈ చెద పుట్టలోనికి పాము దూరేసరికి పేరు మారిపోద్ది. దాని పేరు ఎవరో చెద పుట్ట అనరు, ఏమంటారు? కట్టుకున్న దానికి అలాగా అటు అనేవారు. భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిందంట అనేవారు. ఏ కోడి అది? భయం లేదా కోడికి? కోడి కూడా చేయించాడు, ఎక్కడో ఫ్రెండ్ ఇస్తారని కోళ్ళు అట్టుకొచ్చాడు, ఏదో అలా పెంచుతున్నాం అంతే కదా. మరి ఈ లోపల అది గుడ్డు ఎక్కడెట్టాలి? గూడు చేయించాడు కాబట్టి అందులో పెట్టాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పెడుతున్నది? బజార్లో ఎట్టేస్తే మరి పెంచుడు ఏమైపోతాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘాలు పరిస్థితులు కడవరి దినాల్లో ఎలాగున్నాయంటే దుర్దినాలు గనక టైమింగ్ లేకుండా బ్రతుకుతూ ఉన్నాయి సంఘాలు.
దాని విలువ, దాని గౌరవం, దాని మర్యాద, అసలు సంఘం యొక్క విధి విధానాలు, సంఘ కాపుర యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి ఇప్పుడన్నీ కూడా. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి నయోమిలాగా ఏదో ఉద్ధరించేద్దామని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు 4 వెళ్ళారు, భర్త, 2 కొడుకులు, నయోమి వెళ్ళారు. లాస్ట్కి వచ్చేసరికి ఒకరితే మిగిలింది. కారణం ఏమిటి? లాస్ట్ అంటా ఉంది, ఎందుకు వచ్చింది, ఇక వద్దు, ఇంకా పోలే, పోతే పోయింది, అంతా పోయిందిలే, మా ఊరు వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా సంఘానికి వెళ్ళిపోతాను అంది. మళ్ళీ ఎక్కడ తిరిగి రావాల్సి వచ్చింది? మరలా ఏది కరువు అన్నావో దూషించి వెళ్ళిపోయావు. దేన్ని? బెత్లెహేమని. బెత్లెహేం అంటే అర్థం ఏమిటి? రొట్టెలు. దేన్ని దూషించావు నువ్వు? రొట్టెలు దూషించేసావు, కాళ్ళు తన్నేసావు. ప్రతి ఇంటిలో కూడా, ఎంత ధనవంతు ఇంట్లోనైనా అప్పుడప్పుడు టీ పొడం అయిపోవటం, లేకపోతే చిన్న చిన్న పంచదార అయిపోవటం, ఏదో అయిపోవటం కామన్గా జరుగుతాయి. అయినంత మాత్రం చచ్చి దిక్కుమాల కొంపంటే సరిపోద్దా? ఎంతటి కొంపలోనైనా ఒక్కొక్కసారి కొరతలు రావటం అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. ఈ నయోమి చేసింది ఏంటంటే, కరువు వచ్చిందని చెప్పి వదిలేసిపోయింది. శ్రమ కలిగినప్పుడు దూషించి హేళన చేసి అక్కడ ఉన్నవారి చేతకానోళ్ళు నువ్వు ఒక్కడవే చేతనైన వ్యక్తిలా లెక్కలేయకూడదు ఎప్పుడు కూడా. మనం అదే మన మానవ జీవితంలో శాపగ్రస్తమైన జీవితం అంటే అదే. అక్కడే ప్రారంభం అవుతాయి మనిషికి. వెళ్ళింది, తిరిగి ఎలా వచ్చింది? రిక్తురాలిగా వస్తుంది. ఆమె చెప్పుకుంటుంది, నేను రిక్తురాలిగా వస్తా ఉన్నానంటుంది. వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళింది, వచ్చేటప్పుడు రిక్తురాలు కంటే ఖాళీ చేతులతో వస్తూ ఉందంట. ఆవిడ పేరు ఆవిడే మార్చేసుకుంది, ఎవరు పెట్టక. ఒక్కొక్కడికైతే పేర్లు మనమే పెడతాం. ఆడు దీపాలు గడని, ఈడ ఆడని, ఒకడు ఈడని, ఒకడు ఆడని, మనమే పేర్లు పెడతాం. కానీ పేరు ఏం చేసిందంట, ఆవిడికి ఆడే మార్చేసుకుని అందరూ అన్నారు, నయోమి అయినా నువ్వు అంటున్నారంట. ఆవిడ అందంట, అలాగనకండి, ఇప్పుడు నన్ను, నా పేరు నయోమి కాదు, మారా అన్నాను. నయోమి అంటే మధురం. మరి మధురమైన పేరును తానే మార్చేసుకుని చేదు అని పిల్లండి నన్ను రేపు నుంచి అందంట. చిచ్చి, నా బతికే ఒక చేదు, నా బ్రతికే ఒక శాపగ్రస్త. ఉడుకు తెగిలి అలా అనిపిస్తావు ఒక్కోసారి, ఉడుకు ఎక్కువ. వెళ్ళేటప్పుడేమో సమృద్ధి గలదానిగా వెళ్ళింది నయోమి, మధురం. తన పేరు తానే మార్చేసుకున్నాను. నన్ను అలా పిలకండి, ఇక్కడి నుంచి మార్చేసుకున్నాను నా పేరు అంటుంది. నన్ను చేదు అన్నాను. నా బతికింతే, నా దరిద్రం ఇంతే, నేను ఇంతే. తోలనాడి తృణీకరించి సమయాన్ని వృధా చేసుకుని కష్టకాలం కలిగినప్పుడు ఏం చేయాలి? పడిపోయిన చోట నుంచి మరలా నిలబడడం ప్రారంభించాలి. యోబుని చూడండి, ఈ దక్షిణ దేశంలో ఇది వదిలిపెట్టిపోవాలి, ఇక్కడ న్యాయం లేదు, నీతి లేదు, ఏమీ లేదు, ఇలా వచ్చేసాను, నా బతికేలాగా అయిపోయింది, నడు సర్దే మోటామోడి ఏదో దేశం పోదామని చెప్పాలా. యోబు గారు ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ కష్టం వచ్చిందో, ఎక్కడ పేదరికం వచ్చిందో, ఎక్కడ శ్రమ వచ్చిందో, తెగులు వచ్చిందో, అక్కడి నుంచి మళ్ళీ లెగటానికి ప్రయత్నించాడు అతడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లెగుస్తాడు. మనం పడిపోయిన చోట నుంచి లెగటం ప్రయత్నం చేయాలి. మనం సమయాన్ని గుర్తించాలి, సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతడు గుర్రం నుంచి వెళ్తుంటే సౌలు, దేవుని యొక్క శక్తి అతను తాకిన కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు తను స్వపరీక్ష చేసుకుంటా ఉన్నాడు. ఏంటి సడన్గా కళ్ళు పోయాయి, ఎవరో స్వరం వినబడుతుంది. అంతవరకు మూర్ఖంగా ఉన్నవాడు భాష మార్చుకున్నాడు. అయ్యా మీరెవరు అని అడుగుతా ఉన్నాడు. ఒరే గిరి అని పిలిచేవాడు భాష మారిపోయింది, మీరెవరు అని అడిగాడు. నువ్వు హింసించే నాతో నీకేంటి పని? నేనేం చేయాలి మీకోసం ఏం చేయమంటారు? నన్ను, నాకు దృష్టి దయచేయండి, నేనేమైనా చేస్తాను మీకోసం. తాను స్వపరీక్ష చేసుకున్నాడు. సమయాన్ని, టయాన్ని, పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి మనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఐశ్వర్యమును బలమును నీ దానములు, ఐశ్వర్యము గొప్పతనమును నీ వల్ల కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. దేవదేవుడు ఆయన బలం ఇవ్వగలడు, హెచ్చించగలవాడు, ఘనపరచగలవాడు. నిలబెట్టగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందంట? దేవునికి ఉంది. కలిగిన పేదరికాన్నో కష్టాన్ని విసుకుపోవద్దు. మెయిన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే విసుకుపోకూడదు. కలిగినప్పుడు రోమాపత్రికలో పౌలు గారు అదే చెప్పుకొచ్చాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగ చేయనని ఎరిగి శ్రమల యందు మనము అతిశయపడతామంటాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగ చేయనని ఎరిగి శ్రమల యందు మనం ఏం చేయాలంటే మనము అతిశయపడాలి. శ్రమ కలిగినప్పుడు అతిశయపడాలి, కానీ హీనపరచుకోకూడదు, కించపరచుకోకూడదు. దావీదు గారు కూడా అదే చెప్పుకొచ్చాడు. భక్తులందరూ అదే అన్నారు. 119వ కీర్తనలో అదే చెప్పుకోడు. శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచి
తిరిగి ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నాను. శ్రమ కలిగిన తర్వాత వాక్యము నాకు జ్ఞాపకం వచ్చింది. నేను పడిపోయినప్పుడు నీ వైపు చూశాను, కృంగిపోయినప్పుడు నీ వైపు చూశాను, వాక్యం గుర్తొచ్చింది, వాక్యాన్ని బట్టి కట్టుకున్నాను, వాక్యాన్ని బట్టి నిలబడ్డాను. శ్రమ కలగకముందు స్వేచ్ఛగా తిరిగేశాను. నాకంటే గొప్పవారు ఎవరు అనుకున్నాను, తెలివైన వాడిని అనుకున్నాను, రాజ్యాలు జయించగలిగిన సామర్థ్యం ఉందనుకున్నాను. కాదు, ఇవన్నీ కాదు. కానీ ఒక వ్యక్తి నిలబడాలంటే శాశ్వత కాలం వాక్యముతోనే కట్టుకోగలగాలి. ఐశ్వర్యమును, బలమును, గొప్పతనమును నీ వల్లే కలుగుతాయి. అది నీ దానము, నీ దానము. దేవుడు మనకిచ్చే ఒక దానం. అది దేవుని వల్ల కలగాలి. మన కుస్తీ పట్టినంత మాత్రాన పని ఏ కార్యాలు కాదు. అలాగని మనం ప్రయాసపడకుండా, కష్టపడకుండా నువ్వెప్పుడు చేస్తావు చేయి ప్రభువును పడుకోమని కాదు అక్కడ. దాని అర్థం ఏమిటంటే